నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ వెల్త్ ఆర్కిటెక్ట్ అరుణ్ విన్నర్ కేకే గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ప్రజెంట్ మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది? ఇన్వెస్ట్మెంట్ గురించి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? చాలా మంచి క్వశ్చన్ అమ్మా. కరెక్ట్ టైం, అడగాల్సిన టైంలో మీరు అడుగుతున్నారు. మనకు ఎప్పుడు కూడా హై నెట్వర్త్ ఇన్వెస్ట్మెంట్స్ గురించే మార్కెట్లో ఎక్కువగా మాట్లాడుతుంటారు. కానీ పేద ప్రజలకు కానీ, మధ్యతరగతి ప్రజలకు కానీ, అబోవ్ మధ్యతరగతి ప్రజలకు కానీ ఉపయోగపడే విధంగా మార్కెట్స్ని 10 మందికి మనం చెప్పాలనేటువంటి దృక్పథంతో ఇది నా యొక్క అనాలిసిస్ని, నా సొంత అభిప్రాయాలు మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు ప్రజెంట్ మార్కెట్ పరిస్థితి అనేది మీరు గమనించినట్లయితే టోటల్గా 22,000 పాయింట్స్ నుంచి నిఫ్టీ చాలా సపోర్టివ్ తీసుకొని పైకి 1,300 పాయింట్లు పెరగడం జరిగింది. మరి ఈ పెరుగుదల కన్సిస్టెంట్గా ఉందా? లేదు. కానీ ఇప్పుడు ఈ వారం క్లోజ్ అయినటువంటి 23,342 పాయింట్ల నుంచి 23,800 పాయింట్లకి గన పెరిగినట్లయితే నెక్స్ట్ వీక్లీ క్లోజర్లో మార్కెట్ అనేది అప్ ట్రెండ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. లేదంటే మళ్ళీ కరెక్షన్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వారం మనము ఈ యొక్క నిఫ్టీ యొక్క రేంజ్ చూసుకుంటున్నప్పుడు, అంటే మార్కెట్ యొక్క పరిస్థితి చూసుకుంటున్నప్పుడు మనకు 23,800 నుంచి 22,472 వరకు మాత్రము ఉండడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మళ్ళా మనకి ఈ 1 వీక్ అయిపోగానే క్వార్టర్లీ అనేది మనకు నెక్స్ట్ క్వార్టర్ అనేది స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి Q4 యొక్క రిజల్ట్స్ కానీ, Q4 యొక్క అనాలిసిస్ కానీ, Q4 యొక్క మిగతా పారామీటర్స్ అన్నీ కూడా కన్సిడర్ అయిపోయి మార్కెట్లో వాలటాలిటీ అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకు ట్యాక్సేషన్ అనేది కొంత మనకు లిబరల్గా చేయడం వల్ల నీకు వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ నుంచి కన్జంప్షన్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత మార్కెట్ అనేది పాజిటివ్ సైన్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే హయ్యర్ టైం ఫ్రేమ్స్లో మనం చూసుకుంటున్నప్పుడు ఈ యొక్క సపోర్ట్ అనేది 22,000 వరకు చాలా ఉంది. కాబట్టి మనకు ఈ మార్కెట్ అంటే 23,342 నుంచి ఈ డౌన్స్ అంటే నెక్స్ట్ వచ్చే వీక్లో కానీ నెక్స్ట్ మంత్లో కానీ ఎప్పుడు డౌన్ అయినా కూడా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా మంచిది. దీన్ని కూడా ఒక స్క్రిప్ట్స్ ప్రకారం అంటే సెలెక్టెడ్ స్టాక్స్ ప్రకారం మనం చేసుకుంటున్నప్పుడు ఇంకా మంచి ప్రాఫిట్స్ మనం పొందడానికి అవకాశం ఉంటుంది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కూడా ఒక రేంజ్లో మనకు రావడం వల్ల దాని యొక్క సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టైజేషన్ అయినటువంటి వాళ్ళ యొక్క సలహా తీసుకొని మాత్రమే చేయమని నేను తెలుపుకోరుతున్నాను. థ్యాంక్స్ అండి. ఓకే సార్, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్ దేనిపైన పెట్టాలి అనేది చెప్పారు కదా, ఎంతవరకు పెట్టొచ్చు? అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటారు? మీరు ఇప్పుడు ప్రతి మార్కెట్ ప్రతి తగ్గుదల అంటే మీకు ఈరోజు 200 పాయింట్లు తగ్గింది, మీరు ₹1,00,000 పెట్టుకున్న వాళ్ళు 20,000 వరకు పెట్టుకోవచ్చు. ఆ రకంగా మీరు ట్రెంచ్ వైజ్ మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు స్టార్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఫ్యూచర్లో అంటే రాబోయే 2-3 ఏళ్లలో మంచి ప్రాఫిటబిలిటీ అంటే క్యాగర్ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ప్రకారము అంటే కాంపౌండింగ్ యాన్యువల్ జనరేటెడ్ గ్రోత్ రేట్ వచ్చేసి మనము 15 నుంచి 18 వరకు మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది. కానీ అది మీరు ఒక ఖచ్చితమైనటువంటి అడ్వైజర్స్ లేదా టెక్నికల్ మీరు ట్రైనీస్ ద్వారా కానీ మీరు వెళ్ళినప్పుడే ఈ రకమైనటువంటి బెనిఫిట్స్ పొందడానికి ఉంటుంది. అలాగే హోల్సేల్ గుత్తగా మార్కెట్ పెరుగుతుందని చెప్పేసి అంతా ఒకటేసారి పెట్టడం అనేది ఇది సజెస్ట్ కాదు. ఓకే, ఇప్పుడు ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టడం బెటర్ అంటారా? అంటే ఏది బెటర్ అంటారు? గోల్డ్ వచ్చే ఈ 3 monthsలో కూడా రేట్ డౌన్ అయిపోయి స్టాగ్నేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. గోల్డ్ రేట్ తగ్గే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. సో మీకు కాకపోతే ఒక చార్ట్ ఒక టెక్నికల్గా చూసుకుంటున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఎలాంటి సప్లై జోన్ లేకపోవడం వల్ల గోల్డ్ అనేది మామూలుగా ఇంటర్నేషనల్ మార్కెట్ యొక్క ప్రభావం మీద ఎక్కువగా ఆధారపడి ఉండడానికి అవకాశం ఉంటుందండి. మామూలుగా టెక్నికల్గా చూసుకుంటున్నప్పుడు నెక్స్ట్ 3 monthsలో కూడా 78,000 వరకు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇంటర్నేషనల్ మార్కెట్స్ ప్రభావం కన్నా ఎక్కువగా ఉండి ఇంకా ఏదైనా వార్స్ కానీ లేదంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ సంబంధించినప్పుడు ఈ
అమౌంట్ ఇప్పుడు 91,000 ఉన్నటువంటి అమౌంట్ 1,06,000 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఓకే. అంటే ఇప్పుడు పెరిగే అవకాశం ఉంది కానీ తర్వాత తగ్గుతుంది అంటున్నారా మీరు? లేదు, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు యుక్రెయిన్ వారు ఎక్స్టెండ్ అవ్వట్లేదు నెల రోజులు. సో కాబట్టి నెక్స్ట్ ఈ యొక్క గోల్డ్ రేట్స్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. రెండవది ఏంటంటే బ్యాంక్స్ ఇంకా మేము కొనకుండా అంటే సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కంట్రీస్ యొక్క సెంట్రల్ బ్యాంక్స్ అనేది ఇంకా పర్చేస్ మోడ్లో ఉన్నాయి కాబట్టి మనకు రీసెంట్ ఫాస్ట్లో కూడా మనకు 85,000 నుంచి 92,000 వరకు వచ్చిందండి. ఇది ఎప్పుడైతే మామూలుగా మనకు ఆ యొక్క బ్యాంక్స్ ఇంట్రెస్ట్ అంటే మేజర్గా హోల్సేల్ మార్కెట్లో ఎప్పుడైతే తగ్గుతుందో అందువల్ల అప్పుడు మనకు గోల్డ్ రేటు దిగి రావడానికి చాలా అవకాశం ఉంటుందండి. కానీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడు మాత్రము ఎటువంటి పరిస్థితుల్లో కొనుగోలుకి మాత్రం సిద్ధపడకండి. ఓకే, గోల్డ్ కొనడం వద్దంటారు. గోల్డ్ రేటు పెరుగుతుంది, తర్వాత తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి తగ్గినప్పుడు కొనుక్కుందాం. తీసుకోండి, ఇప్పుడు మాత్రం వద్దండి. ఇది మామూలుగా గోల్డ్ కోసం చెప్పారు కదా సార్, ల్యాండ్ పెరిగే అవకాశం ఉందా లేదా తగ్గే అవకాశం ఉందంటారా రేట్స్? మేడం, ల్యాండ్ గురించి చెప్పాలంటే చాలా పెద్ద ఎక్స్ప్లెనేషన్ చెప్పాల్సి ఉంటుంది. ఒక 2 మాటల్లో సార్, అంటే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి సజెస్ట్ ఏం చేస్తారు అని. మేడం, ఎప్పుడు కూడా ల్యాండ్ లావాదేవీలు ఎప్పుడు బాగా ఊపందుకుంటాయంటే ఎలక్షన్స్కి 6 నెలల ముందు, 6 నెలల తర్వాత. ఆ తర్వాత మధ్యలో అంతా స్టాగ్నేట్ పీరియడ్ మేడం. ఇది బై అండ్ లార్జ్ రూల్ ఫస్ట్. సో మన హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి ఎంత బుల్డోజర్ పెట్టి పుషింగ్ ఇస్తున్నా కూడా అసలు యాక్చువల్ మార్కెట్లో లేదు. సో కాబట్టి ఇప్పుడు ఎలా ఉంటుందంటే రియల్ ఎస్టేట్ అనేది వర్చువల్ వాల్యూస్ మీదనే ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీడియా హైప్ అనేది ఇప్పుడు జరుగుతూనే ఉంటుంది. కాబట్టి దీంట్లో మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలే ఎక్కువగా మోసపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎవరైతే ఫీల్డ్లో మామూలుగా పెద్ద ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరికీ తెలుసండి, మామూలుగా ఇప్పుడు స్టాగ్నేట్ పీరియడ్ పెరుగుతూనే ఉంటుంది. ఓకే సార్, ఓకే, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్.